హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పెళ్లి శారీస్ మీద బ్లౌజ్‌కి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నానండి. ఏ డిజైన్ చేయించుకున్నాను, వాటికి కాస్ట్ ఎంత పడింది అనేది ఈ వీడియోలో చెప్తానండి. నా మ్యారేజ్ శారీస్ కలెక్షన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ మీద బ్లౌజ్ అండి. వర్క్ అయితే శారీకి మ్యాచ్ అయ్యేటట్టు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఈ విధంగా వైట్ స్టోన్స్తో ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారండి. అలాగే రెడ్ కలర్ కుందన్స్తో ఇలా ఫ్లవర్స్ తీసుకున్నారండి. హ్యాండ్ మొత్తం పూసతో ఇలా లైన్స్ చేశారండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అండి. హ్యాండ్స్కి ఏ డిజైన్ అయితే చేశారో నెక్కి కూడా అదే డిజైన్ ఇచ్చారండి. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండి. ఈ విధంగా వర్క్ చేశారు. బ్యాక్ సైడ్ థర్డ్కి అయితే సింపుల్గా ఉంటుందని చెప్పేసి క్లాత్తోని ఈ విధంగా ఫ్లవర్స్ చేయించుకున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం చిన్న పూసలతో వర్క్ చేశారండి. సో ఇదండి బ్లౌజ్ బ్యాక్ సైడ్, హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. మళ్ళీ ఈ వర్క్కి ఎంత ఛార్జ్ చేశారని అడుగుతారు కదండి, అందుకే ముందే చెప్పేస్తున్నానండి. నాకు మొత్తం ఈ వర్క్ చేసినందుకు 2500 అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు పికాక్ డిజైన్ అయితే చేయించుకున్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చారండి. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి. హ్యాండ్ అయితే మొత్తం అంతా ఒకే వర్క్ చేశారండి. వైట్ కలర్ స్టోన్స్ అలాగే పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నారండి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కూడా సేమ్ వర్క్ చేశారండి. ఈ వర్క్ చాలా సింపుల్గా అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పికాక్ డిజైన్ చేశారండి. అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ వేశారండి. ఇంకా ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ పికాక్ ఏదైతే చేశారో అదే కంటిన్యూషన్ చేశారండి. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. నాకు ఈ వర్క్కి 3500 అయితే ఛార్జ్ చేశారండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నాకు ఇది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే పెళ్లిపీటల మీద కట్టుకున్న శారీ మీద బ్లౌజ్ అండి ఇది. అన్నిటికంటే కూడా ఈ శారీకి వర్క్కి ఎక్కువ కాస్ట్ పడిందండి. హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి స్మాల్ పికాక్స్ అయితే చేశారండి. టాప్ సైడ్ ఒకటి అలాగే బాటమ్ సైడ్ ఇంకొకటి, మధ్యలో కుందన్స్ అలాగే థ్రెడ్ యూస్ చేసి ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ చేశారండి. అలాగే మిగిలిన ప్లేస్ అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ని డిజైన్ చేశారండి. పైన పికాక్కి చుట్టూ అయితే థ్రెడ్ వర్క్ చేశారండి. సో హ్యాండ్స్కి ఇంత హెవీ వర్క్ ఉంటుందండి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మధ్యలో చిన్న పికాక్ డిజైన్ తీసుకున్నారండి. దానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా థ్రెడ్తోని అలాగే కుందన్స్ని చిన్న చిన్న పికాక్ లాగా అయితే డిజైన్ చేశారండి. అలాగే బ్యాక్ సైడ్ అంతా చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నారండి. ఈ విధంగా అక్కడక్కడ చేశారండి.
ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఏ వర్క్ చేశారో దాన్నే కంటిన్యూషన్ వర్క్ అయితే చేశారండి. అలాగే హ్యాంగింగ్స్ వచ్చేసి శారీకి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ కలర్లో తీసుకున్నారండి. సో ఇదండి మొత్తం బ్లౌజ్ ఓవరాల్ లుక్. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 5000 చార్జ్ చేశారండి. ఇది కొంచెం ఎక్కువ అనిపించిన వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ వర్క్కి మీ ఏరియాలో ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలా మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే వేరేగా షాప్స్లో పట్టు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుని వాటి మీద అయితే చేయించుకోండి. నేనైతే పెళ్లి పనుల హడావుడిలో టైం సరిపోక శారీలో వచ్చిన బ్లౌజ్కి వర్క్ అంతా చేయించేసానండి. మీరు ఎప్పుడూ కూడా అలా చేయకండి. శారీలో వచ్చిన బ్లౌజ్కి చేయిస్తే 1-2 సార్లు యూజ్ చేసేటప్పటికి క్లాత్ త్వరగా పాడైపోతుందండి. అందుకే మీరు ఎప్పుడూ కూడా అలా చేయకండి. వేరేగా ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద మగ్గం వర్క్ చేయించుకోండి. ఎక్కువ కాలం అయితే మన్నుతాయండి. మీకు ఈ బ్లౌజ్ వర్క్స్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.